అలాగే 84 అనే సంఖ్య దగ్గర పాత నిబంధనలో ఒక సందర్భం కనపడుతుంది. మోషే అహరోన్లు ఫరోతో మాట్లాడినప్పుడు అహరోను వయస్సు 83 సంవత్సరాలు. బైబిల్లో ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. నిర్గమాకాండము 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదలైన సంవత్సరం క్రీస్తు పూర్వం 1445 అనేది బైబిల్ పండితులు సాధారణంగా అంగీకరించే ఒక అంచనా. వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత, అంటే అహరోనుకు 84 ఏళ్ల వయసులో సీనాయి అరణ్యంలో మొదటి పస్కా పండుగను జరుపుకున్నారు. ఈ విషయం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో అహరోను వయస్సు 84 సంవత్సరాలు ఉన్నప్పుడు యూదులు ఫరో బానిసత్వం నుండి విడుదల పొందారు. అలాగే ఇప్పుడు ఈ ఆధునిక ఇజ్రాయెల్ మరొకసారి స్వాతంత్ర్యం పొంది 84 సంవత్సరాల దగ్గరకు వెళ్లబోతుంది. అనగా 2032వ సంవత్సరం నాటికి ఆధునిక యూదులకు విడుదల లభించవచ్చేమో, క్రీస్తు విరోధి పాలన నుండి విడిపించబడతారేమో. యాకోబు తన తండ్రిని మోసం చేసి పారిపోయినప్పుడు అతని వయసు సుమారు 77 సంవత్సరాలు. అతను లాబాను దగ్గరికి చేరి రాహేలు కోసం 7 సంవత్సరాలు సేవ చేశాడు. కాబట్టి ఆ సేవ పూర్తి చేసే సమయానికి అతని వయసు 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలకు యాకోబు మోసపోయాడు. యూదులకు 2032వ సంవత్సరం నాటికి స్వాతంత్ర్యం వచ్చి 84 సంవత్సరాలు వస్తాయి. ఒకవేళ క్రీస్తు విరోధి చేత మోసగింపబడే సమయం అప్పుడవుతుందా? ఈ 84 అనే సంఖ్య ఒక చోట విమోచన గురించి చెప్తుంటే మరొక చోట మోసం గురించి చెప్తుంది. 1948 నుండి 84 అంటే 2032 సంవత్సరాలు. ఇది ఇజ్రాయెల్ దేశం క్రీస్తు విరోధి మోసంలో పడే సమయం అవ్వచ్చు. మళ్ళీ ఇందులోనే 7 సంవత్సరాల శ్రమకాలం ఉంది. 2032 - 7 అంటే 2025వ సంవత్సరం. 2032లో క్రీస్తు విరోధి వస్తే 2032 + 7 అంటే 2039 సంవత్సరాలు. చరిత్రకారులు యేసుక్రీస్తు మరణించి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణం అయింది క్రీస్తు శకం 32 లేదా 33 అంటారు. అప్పటి నుండి 2000 సంవత్సరాలంటే 2032 లేదా 2033 వస్తుంది. అయితే సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎంతవరకు నిజమని నమ్మాలి అనేది ఎవరికి వారి వ్యక్తిగత అభిప్రాయం. ఇదంతా నేను తరచుగా చేసుకునే రీసెర్చ్. ఈ విషయాలంటే నాకు ఆసక్తి. అయితే క్రైస్తవులమైన మనకు ఒక విషయం అర్థం కావాలి. యేసుక్రీస్తు రాకడ జరగటానికి ఎంతో సమయం లేదు. ఇంకొక 50 లేదా 100 సంవత్సరాలు ఉన్నాయనుకుంటే మీరు ఖచ్చితంగా భ్రమపడుతున్నట్టే. ఒకవేళ అది ఈ 2025వ సంవత్సరం కావచ్చేమో, లేదా 2032 కావచ్చేమో, లేదా 2040 కావచ్చు. కానీ ఇంకొక 25 ఏళ్ల జీవితం ఈ భూమి మీద ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేం.